మద్దతు ధర కోసం మహబూబ్ నగర్లో వేరుశెనగ రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన రైతులు బస్టాండ్ వైపు వెళ్లేందుకు యత్నించారు. వీరిని పోలీసులు నిలువరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేరుశెనగ రైతులు ఆందోళన బాటపడుతున్నారు. మొన్న కల్వకుర్తి, నిన్న అచ్చంపేట లో కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ కార్యాలయాల ముందు ధర్నాలకు దిగుతున్నారు. నిన్న అచ్చంపేటలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అలాగే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ భర్త పై దాడి చేసినటువంటి ఘటన మరవకుందే ఈరోజు మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్ కనీస మద్దతు ధర దక్కడం లేదని. అసలు ఎందుకు వీళ్ళు ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏమిటి వాళ్ళ డిమాండ్ అనేది ఏమైనా అడిగి తెలుసుకుందాం. ఎందుకు చేస్తున్నారు ధర్నా? మాకు రేట్ లేదు సార్, మాకు రేట్ లేదు. ఇట్లా చూస్తేనే మాకు పంట లేదు. 8 ఎకరాలు వేస్తుంటే 100 దంచి అయింది. మూడు క్వింటలకు 14,000 క్వింటలు పలుకు తీసుకుపోయినాము. ఇప్పుడు వీడికి వచ్చి చూస్తేనేమో 3,000, 4,000 అని అంటుండ్రు సార్. మాకు ఏం చేయాలి మరి? ఇప్పుడు మాకు న్యాయం కావాలి అంతే. మాకు ఎక్కడ తిరిగి నీరుడు ముందేటాడు ఏ రేట్ వేసిండో ఆ రేటు కావాలి సార్. మాకు కేసీఆర్ సార్ ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా నడుస్తున్నానో అట్లా నన్ను వేయాలి సార్. 6,500 అన్న వేయాలి సార్ కదా. మాకు సగం రేట్ అన్న వేయాలి కదా సార్. మాకు అది లేదు ఇది లేదు. 3,000 పూరా జీరో కిందికి వస్తే పలుకు కూడా అదే రేటుకు తీసుకోమను. 14,000 తీసుకున్నారు కదా. ఇప్పుడు 14,000 వాళ్ళు ఇచ్చిండ్రు. మాకు అదే రేటుకు మాకు తీసుకోమని. మరి అది రేట్ లేదు ఈ రేట్ లేదు. ఆ 3,000 క్వింటలకి మాకు ఇవ్వమని. మరి ఇప్పుడు మనం ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం మనం మార్కెట్ కార్యాలయం ముందు ఉన్నటువంటి రైల్వే గేటు దగ్గర ఉన్నాం. ఈ రైల్వే గేటు దగ్గర అంటే మార్కెట్ కార్యాలయం ముందు ఉన్నటువంటి రైల్వే గేటు దగ్గర రైతులు ఆందోళన చేపడుతున్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి బస్టాండ్ ముందు ధర్నా చేస్తామని చెప్పేసి రైతులంతా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులంతా కూడా వీళ్ళను నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బస్టాండ్ వైపు వెళ్ళకూడదు, ఏదైనా ఉంటే మార్కెట్లో మాట్లాడుకోవాలి, పాలక మార్గంతో మాట్లాడుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా రైతులకు పోలీసులు సర్ది చెప్పుకుంటూ వాళ్ళని తిరిగి మార్కెట్ వైపు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తమకు కనీస మద్దతు ధర కూడా దక్కట్లేదు. కొన్ని విత్తనాల కోసం కొనుగోలు చేసినటువంటి పల్లికి సంబంధించి 14,000 రూపాయలకు మేము విత్తనాలు కొనుగోలు చేశాం. కనీసం అందులో సగం ధర కూడా రావట్లేదని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ అక్కడ ఉంది. వ్యవసాయ మార్కెట్ ఉంది. ఆ వ్యవసాయ మార్కెట్ నుంచి ముందు నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడ రైల్వే గేట్ వైపుకు రావడం జరిగింది. రైల్వే గేట్ వైపు రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా తిరిగి వ్యవసాయ మార్కెట్ వైపు మళ్లించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రైల్వే ట్రాక్ ఇక్కడ రెగ్యులర్గా పడుతుంది. రైల్వే ట్రాక్ దాటితే ఇబ్బంది ఎదురవుతుందన్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మార్కెట్లోనే చర్చిద్దామని చెప్పేసి పోలీసులు వాళ్ళని తిరిగి మార్కెట్ వైపు మళ్లించడం జరుగుతుంది. ఇది అంటే మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో వేరుశెనగ రైతులు ఈసారి చాలా దారుణంగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా వర్షాల కారణంగా, చీడపీడల కారణంగా ఈసారి దిగుబడి తగ్గిన దిగుబడి నేపథ్యంలో పండించిన పంటనైనా కానీ అమ్ముకుందామని చెప్పేసి మార్కెట్లకు వస్తే కనీసం మద్దతు ధర కూడా దక్కట్లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మొన్నటి వరకు 7,000కు పైగా పలికినటువంటి వేరుశెనగ ధర ఈ 2-3 రోజుల్లో అన్ని మార్కెట్లలో కూడా సుమారు 6,000 నుంచి 6,500 మధ్య ఉంది. అలాగే తక్కువ అంటే కనిష్ట ధరలు కూడా 3,000 నుంచి 4,000 మధ్య వరకు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు అందరూ కూడా ఆందోళన చేపట్టడం అనేది జరుగుతుంది. ఇది అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి ఉంది. వనపర్తి, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు అన్ని చోట్ల కూడా తక్కువ ధరలు పలుకుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులను కూడా మార్కెట్లోకి రానివ్వట్లేదని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులంతా కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా తమకు మద్దతు ధర పెంచి న్యాయం చేయాలన్నది వారి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది ప్రస్తుతానికైతే రైతులను శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మహబూబ్ నగర్ మార్కెట్ ముందు పల్లి రైతుల ధర్నాకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.